మీ ఊరికి వచ్చినప్పుడు నాకు ఒక శుభవార్త. 2.67% అంటే మామూలుగా మీ జిల్లా అంతా కూడా తక్కువ ఉంది, మీ నియోజకవర్గం తక్కువ ఉంది, మీ ఊర్లో మాత్రం చిన్నపిల్లలు ఎక్కువ కనపడుస్తున్నారు. ఇది సంతోషం. లేకపోతే రాబోయే రోజు జనాభా తగ్గిపోతే మనం ఎవరికి పనిచేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఒకప్పుడు నేనే ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టాను, ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నాను. ఒకప్పుడు నేను 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీకి అర్హత లేదు పంచాయతీలను పెట్టాను. ఇప్పుడు 2 పిల్లల కంటే తక్కువ ఉంటే మీకు అర్హత ఉన్నదని కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నాను. అంటే ఆ పని నేనే చేశా, ఇప్పుడు నేనే చేయాల్సి వస్తూ ఉంది. దానికి కారణం జనాభా తగ్గిపోతా ఉంది. మీలో కూడా చాలామంది ఒక బిడ్డ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఏం పిల్లలు లేకపోయినా పర్వాలేదు, మంచి ఉద్యోగం చేసుకుంటూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ మీ తల్లిదండ్రులు కూడా ఆ మార్గం అనుకోనుంటే మీరు వచ్చేవాళ్లే కాదు ఈ లోకంలోకి, మనందరం కూడా. అందుకని నేను ఇప్పుడు జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టాను. ఎంతమంది పిల్లలుంటే అన్ని వస్తువులు కల్పిస్తాం, పెద్ద కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని ఆదరిస్తాం, ఇంకా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు మనం ముందుకు పోతున్నాయి. మీరు చూశారు, రోడ్లన్నీ ఒకప్పుడు ఎక్కడ చూసినా గుంతలు. ఈరోజు రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగున్నాయంటే చేలు పైకెత్తండి. ఇంకా ఈ రోడ్లు బాగుండాలి, అవునా కాదా? అందుకే భవిష్యత్తులో ఆలోచిస్తున్నాను. ఏ రోడ్డు కూడా గుంత పడకుండా, పాఠం లేకుండా మనం ట్రావెల్ చేసే పరిస్థితి రావాలని చెప్పి కోరుకుంటున్నా. దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. ఇప్పుడైతే గుంతలన్నీ పూడ్చాం, భవిష్యత్తులో మెయింటైన్ చేయాలి, పక్కాగా ఉండాలి. రాను రాను ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుంది. అలాంటి సమయంలో మనకు రావాల్సిన నాగరిక ప్రపంచంలో రోడ్లు కూడా బాగుండాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే, నేను ఒక ప్రాంతానికో లేకుంటే కొన్ని గ్రామాలకు కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఆలోచిస్తున్నాను. మీరు ఎప్పుడు ఊహించుండరు. మీ సెక్రటరీ, పంచాయతీ సచివాలయం సెక్రటరీ మాట్లాడాడు, ఆయన తలసరి ఆదాయం మాట్లాడాడు. ఒకప్పుడు మా సెక్రటరీస్కే అర్థమయ్యేది కాదు తలసరి ఆదాయం అంటే ఏంటో, వాళ్ళకే అర్థమయ్యేది కాదు. ఈరోజు కలెక్టర్స్కి అర్థమయ్యేది కాదు. నా ఉద్దేశం ఒకటే, సంపద సృష్టించబడాలి, ఆదాయం పెరగాలి. అదే సమయంలో పేదరికం అనేది పెద్ద శాపం. పేదరికం నుంచి అందరినీ పైకి తేవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ఊరుంది, ఈ ఊరిలో కొంతమందికి భూములు ఉన్నాయి, కొంతమందికి చేతి వృత్తులే ఆధారంగా బతుకుతున్నారు, కొంతమందికి కూలి పని తప్ప వేరే పని లేకుండా కూలి పని ఉంటే కూలి పని చేస్తారు, లేకుంటే పస్తులుండే పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళ ఆదాయం తక్కువగా ఉంది. అంటే ఎన్నో సంవత్సరాలుగా పనిచేశాం, ఇన్ని సంవత్సరాలుగా పనిచేసినా ఇంకా పేదవాడుగా ఉన్నాడు. డబ్బులుండే వాళ్ళు మాత్రం ముందుకు పోగలుగుతున్నారు.